నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న బోరబండ డివిజన్లో పోలీస్ అవుట్ పోస్ట్ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు కమిషనర్ చౌహాన్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో బోరబండ డివిజన్లో పోలీస్ అవుట్ పోస్ట్ను హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు కమిషనర్ చౌహాన్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని, ప్రజలకి ఫ్రెండ్లీగా పోలీసులు ఉంటున్నారని, అన్ని నేరాలను తగ్గించే దిశగా పోలీస్ సిబ్బంది ఇంకా అడుగులు వేయాలని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ స్టేషన్ సిఐ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సనత్నగర్ డివిజన్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీలలోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్నగర్లోని బాలయ్య నగర్లో సనత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. సనత్నగర్ డివిజన్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలు, బస్తీలలోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్నగర్లోని బాలయ్య నగర్లో డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా తమ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, రహదారులు అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరారు. అదేవిధంగా మంచినీటి సరఫరా సమయాన్ని పెంచాలని కోరగా నూతన పైప్లైన్ల ఏర్పాటుకు, రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్లను ఆదేశించారు. తమ కాలనీలో శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు కోరగా వెంటనే ఏర్పాటు చేయాలని, పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్ఆర్ నగర్ ఎస్సీఐ సైదులను ఆదేశించారు. రెగ్యులర్గా చెత్త స్వీకరణ లేదని, తమ కాలనీ పక్కన ఉన్న గ్రౌండ్లో పేరుకుపోయిన చెత్త చెదారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే గ్రౌండ్ను శుభ్రం చేయాలని, రెగ్యులర్గా చెత్త స్వీకరించేలా పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీని ఆదేశించారు.
రోడ్డుపై అక్రమంగా వాహనాలు నిలిపి ఉంచడం వలన రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా ఉంటుందని స్థానిక ప్రజలు మంత్రికి విన్నవించగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సీఐని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతోనే తాను అధికారులతో కలిసి పర్యటిస్తున్నట్లు తెలిపారు. డిఎంసి వంశీ, ఏఈ ఇందిరా, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ పుట్టాల శేఖర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలయ్య, నగర ప్రెసిడెంట్ పెరుమండ్ల సురేష్ బాలయ్య, నగర ఫేమ్ 1 అధ్యక్షులు సుధీర్, వివిధ కాలనీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేనేం చేయండి, మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ ఏమున్నాయో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని తీసేసి, ఇది నెంబర్ 1. రెండవది, మీరు పెట్రోలింగ్ పెట్టండి. రాత్రి కూడా పెట్రోలింగ్ ఉండాలి, పొద్దున పెట్రోలింగ్ ఉండాలి. ఈ సరౌండింగ్ ఇప్పుడు ఏంటంటే ఆ దాసారం బస్తీ సరే, అక్కడ ఉన్నటువంటి ఇష్యూ వేరే, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధి దాటి ఇక్కడికి వచ్చి ఇబ్బంది చేయడం అదంతా మీరు చెక్ చేసుకోండి. నేను కూడా వాళ్ళని అందరినీ పిలిపించి మాట్లాడతాను. రెండవది, రవికిరణ్ గారు, ఇందిరా, వంశీ, కరెంట్ ఈ పక్కన గ్రౌండ్ డెవలప్ చేయాలని చెప్పింది కదా, ఏడాది డెబ్రీస్ తీసి మొత్తం పెన్సింగ్ వేసి ఇటువైపు ఒక దారి, అటువైపు ఒక దారి కూడా ఏంటంటే పెద్ద గేట్ అవసరం లేదు, అది మనుషులు వెళ్ళడానికి పెట్టేంత సరిపోతుంది. వీళ్ళు ఉపయోగించుకుంటారు, అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు. దాంట్లో ఏంటంటే ఈ డెబ్రీస్ మీ మెడికల్ ఆఫీసర్ ఏంటి వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ డెబ్రీస్ కూడా ఎవరు వస్తుంది మా దగ్గర అని చెప్తుంది. రెగ్యులర్గా ఈ ఆటో రిక్షాస్ కూడా నేను వస్తలేమని చెప్పి. రెండవది ఏంటంటే ఆ పైన వాళ్ళు ఆటో రిక్షాస్ పెడుతుంది కదా, వాళ్ళు ఉన్న దరిద్రం అంతా తీసుకొని చీడ పెడితే దాంతో స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఉన్నది, దానివల్ల దోమలు, ఈగలు ఇవన్నీ వచ్చాయి. రెండవది, మీకు వర్షాలు వచ్చినాయంటే మాత్రం మంచి డేంజర్. మరి ఒకసారి అవేర్నెస్ క్యాంప్ పెట్టి వాళ్ళు బయట ఏమైనా చేసుకుంటే సరిపోతుంది, కానీ అదంతా తెచ్చి ఇక్కడ పెడితే అది ప్రాబ్లం అవుతుంది. ఆ ఇచ్చిన ఆటోలు కూడా మనం ఇచ్చాం కాబట్టి ఇట్లా ఇక్కడ మాత్రం చేస్తే ఇప్పుడు చుట్టుపక్కల కూడా రవీంద్ర నగర్ కానీ ఇక్కడ కానీ ఆ దాసారం బస్తీ కానీ అందరికీ ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం కదా. ఇప్పుడు చూసినా తెలిసిపోతుంది సార్. నాకు ఐడియా ఉందమ్మా, ఐడియా ఉంది. అంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అది సబ్జెక్ట్ కింద ఉంది, అది సబ్జెక్ట్ చెప్పేది అది కోర్టులో ఉంది. రెండో దాని క్లెయిమ్ కూడా మనదే, కర్నూలు వర్క్ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ వర్క్. 2 హత్య కేసులను ఛేదించారు పోలీసులు. 2 హత్య కేసులు ఒకే విధంగా ఉండడంతో ఆ దిశగా విచారణ జరిపి 2 నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సిపి నాగరాజు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న 2 హత్య కేసులను బోధన్ పోలీసులు ఛేదించారు. బోధన్ ఏసీపీ కార్యాలయంలో నిజామాబాద్ సిపి నాగరాజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి 2 హత్య కేసు వివరాలను వెల్లడించారు. రెంజల్ మండలం గ్రామంలో ఇటీవల సాయికుమార్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. బోధన్ పట్టణానికి సమీపంలో ఉన్న బెలాల్ గ్రామంలో జరిగిన హత్యకు ఒకే విధమైన పోలికలు ఉండటంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. 2 హత్యలు జరిగిన ప్రాంతంలో మందు బాటిళ్లు ఉన్నాయి. బైకులు, నగదు, సెల్ ఫోన్ చోరీకి గురయ్యాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా విచారణలో గుర్తించారు. వైన్ షాప్ల వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలించి విచారణ జరిపించారు. విచారణలో బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన షాకీర్, శంకర్, శ్రీనివాస్ అనే 3 నిందితులను హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. షాకీర్, శంకర్ అనే నిందితులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి కత్తి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సిపి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామన్నారు. హత్య కేసును ఛేదించిన రూరల్ సీఐ రవీంద్రనాయక్, ఎస్ఐ సాయన్నలను సిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, బోధన్ ఏసీపీ రామారావు ఉన్నారు. డీసీపీ అరవింద్ బాబు అండ్ రామారావు ఏసీపీ వారి లీడర్షిప్లో
రవీంద్ర నాయక్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ సాయంద్ వారి టీంలో వారి నేతృత్వంలో మనకు పక్క నమ్మదగిన సమాచారం పైన సయీద్ షకీర్ ఎలియాస్ ఫకీర్ షాకీర్ అండ్ బోగుడుమడి శంకర్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరు మనకు చాలా ఇంపార్టెంట్గా వర్కౌట్ చేయడం జరిగింది వీరిపైన, ఇద్దరిపైన. ఎందుకంటే గతంలో మనకు ఒక మర్డర్ హత్య జరిగింది. సో అందులో కూడా మనకు అప్పుడు కూడా అనుమానం ఉండి 174 సస్పిషన్స్ను మొదటిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బోధర్ టౌన్లో. ఎందుకంటే ఈ జరిగిన అఫెన్స్ను ఇది సిమిలర్గా ఉండే, దానివలన అప్పుడు కూడా మొదటిగా దాన్ని 174 సస్పీషియస్ కట్టి తర్వాత మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది ఆధారాలతోని. మళ్ళీ తిరిగి ఇలాంటిది సేమ్ గారికి కొంచెం పోలీస్ అంతా అలర్ట్ అయ్యే బోధన్ పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 వీలర్ గ్లామర్ మోటార్ సైకిల్ TS16 EY 4546 ఒక నైఫ్ ఇంటాక్ట్గా వారి దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. వారిని ఇంట్రాగేషన్ చేస్తే వాలంటరీ దే కన్ఫెస్ దట్ ఈ గతంలో కూడా టౌన్లో జరిగిన మర్డర్ ఏదైతే ఉందో సేమ్ క్రైమ్ నెంబర్ 32/22 దాంట్లో కూడా వీరిని ఇద్దరు వారికి, ఎందుకంటే ఆ నేరానికి ఈ నేరానికి చాలా దగ్గర పోలికలు ఉండే. ఆఫీసర్ చాయిస్ విస్కీ బాటిల్ దొరకడం, మనకు అక్కడ కూడా సెల్ ఫోన్ పోవడం, 2 వీలర్ పోవడం, పర్స్ పోవడం, మన క్యాష్ పోవడం. రెండోసారి జరిగిన నేరంలో కూడా సేమ్ 2 వీలర్ పోవడం, సెల్ ఫోన్స్ పోవడం, తర్వాత డబ్బులు పోవడం, అక్కడ కూడా ఆఫీసర్ చాయిస్ బాటిల్ దొరకడం. దాంతో ఫింగర్ ప్రింట్స్ ప్లస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేసిస్ మీద సీసీ ఫుటేజ్ చూస్తే అందులో మనకు దొరికిన ఆధార ప్రకారంగా వీరిని చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ పెట్టి మా టీం అరెస్ట్ చేయడం జరిగింది. వారిని నేను అభినందిస్తున్నాను. ప్లస్ వీరిపైన ఇంకా విచారిస్తున్నాం, ఇంకేమన్నా చుట్టుపక్కల కూడా ఏమన్నా ఇలాంటి హత్యలు ఏమైనా చేసి ఉన్నాయా మన బోధనే కాకుండా అదర్ దెన్ డిస్ట్రిక్ట్లో కూడా మేము పంపించడం జరిగింది. మళ్ళీ వారిని కస్టడీ తీసుకొని ఇంకా విచారించి వారిపైన చర్య తీసుకోవడం జరిగింది. తెరాస పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లో నిన్నటి రోజున బీజేపీ పార్టీ నాయకులు తెరాస పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు తెరాస పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లో నిన్నటి రోజున బీజేపీ పార్టీ నాయకులు తెరాస పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పెన్షన్లు మంజూరు చేయాలని 9/2/22 రోజున కేటీఆర్ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన 2 రోజులకు మేదపాటి ప్రకాష్ రెడ్డి పట్టణ బీజేపీ నేతలు బోధన్ మున్సిపాలిటీ ముందు ధర్నా నిర్వహించారు. వారు చేసే ధర్నా పనికిరాని ధర్నా. ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నామని ప్రకటించాక ధర్నా చేయడం సిగ్గుచేటు. వాళ్ళు నేను ధర్నా చేస్తేనే ఇస్తున్నారని చెప్పుకోవడానికి చేశారు తప్ప ప్రజల మీద వీళ్లకు ప్రేమ లేదు. బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు కొనసాగుతున్న వీళ్ళ కళ్లకు కనపడవు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని తెరాస పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ హెచ్చరించారు. అలాగే ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. తాను సీనియర్ నేత అని వాళ్లకు తెలియచేయడమే రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమే. ఎందుకంటే ఎస్సీలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు పెద్దపీట వేయాలని అన్నారే తప్ప వేరే ఆలోచన లేదని, అందుకే తెరాస మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు రవిశంకర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ నేతలు వారి ఉనికి కోసమే ధర్నాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడం చేస్తున్నారని, అలాగే దేశంలోని వైద్యంలో 3వ స్థానం దక్కింది అని, అలాగే దేశంలోని గ్రామ ప్రగతిలో 10వ వార్డులో 7 వార్డులు మన తెలంగాణ రాష్ట్రం సాధించిందని, ఇవి మేము చెబుతున్నవి కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుకోవాలని, బీజేపీ ఎంపీ అరవింద్ ఇప్పటివరకు ఏ అభివృద్ధి పనులు చేశారో తెలియదు అని, మరి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాదు వారి బహురూపుల సంజయ్ అని సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని హెచ్చరించారు. ఇకనైనా మా నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండేదని కాదని బీజేపీ నేతలకు హెచ్చరిస్తున్నానని ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రహమాన్, ఉపాధ్యక్షులు ప్రీతం దేశాయ్, రైతు విభాగం అధ్యక్షులు నక్కా లింగారెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షులు రవిశంకర్ గౌడ్, యూత్ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిలర్స్ అశ్వక్, గంగారెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షులు నరీష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రవీణ్ జాదవ్, తెరాస మైనార్టీ అధ్యక్షులు ఎన్ఆర్ఐ బాబా పాల్గొన్నారు. అలాగే నిన్న మీరు మాట్లాడుతూ మళ్ళీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలనేసి కేసీఆర్ గారు ఎలా అంటారని డిమాండ్ చేస్తున్నారు. నిన్ననే ఖచ్చితంగా మీ రాష్ట్రంలో ఉన్నట్టు మీ రాష్ట్ర అధ్యక్షుడికి కానీ మీ ప్రైమ్ మినిస్టర్ కానీ అందరికి కూడా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి బాజాప్తా మా కేసీఆర్ గారు జవాబు చెప్పడం జరిగింది. ఎందుకు నేను రాజ్యాంగాన్ని మార్చాలంటున్నా అంటే 12% ఉన్నటువంటి దళితులకి 12% రిజర్వేషన్ రావాలనే డిమాండ్, అలాగే మహిళలకు చట్టబద్ధంగా వారికి రావాల్సినటువంటి ఆస్తి వాటాలు ఖచ్చితంగా రావాలని, వాళ్ళకి రక్షణ కల్పించాలని, అలాగే బీసీలకు కుల గణాంకనం జరపాలని ఎన్నో సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉన్నది. దీన్ని కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో దీన్ని పొందుపరచాలని, ఇలాంటి చాలా డిమాండ్లతోటి ఉన్నాయి. కాబట్టే దీనిపైన ఒక చర్చ జరిగి, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి అందరు కలిసి దీనికి ఆమోదం తెలపాలని వారు చెప్పడం జరిగింది. అలాగే నిన్న మీ పక్కకు అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి వ్యక్తులు బాలరాజ్, ఎవరైతే మీ టౌన్ ప్రెసిడెంట్ ఉంటో బాలరాజ్, ఇక్కడ మొన్న మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత గుణప్రసాద్ అన్నని ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్గా మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు స్వర్గస్థులైతే మళ్ళీ మరో దళితుడైనటువంటి రాధాకృష్ణ గారిని అక్కడ ఫ్లోర్ లీడర్గా వారు నియమించడం జరిగింది. వారికి మాట్లాడడం చేత కాదు, మొన్నటి వరకు వారికి ఏం తెలియదు అనే మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక దళితుడిని అవమానించే రీతిలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చెడ్డీలు వేసుకోక ముందే ఆయన రాజకీయం మొదలుపెట్టిండు రాధాకృష్ణ గారు, నీకు ఆ విషయం తెలియదు. అలాంటి వ్యక్తి అప్పుడే గతంలోనే ఆయన కౌన్సిలర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్నది ఆయనకి. నీకు తెలియకుండా ఎట్లా పడితే అట్లా ఆయన పక్కనే మేడపాటి గారు ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడినా చెల్లిపోతుంది అనేది బంద్ చేసుకోండి. ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడడం అనేది తెలుసుకోవాలి. బాలరాజు గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకొకసారి ఎప్పుడైనా మా రాధాకృష్ణ గారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే అశోక్ గౌడ్ బోరబండ డివిజన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు కమిషనర్ చౌహాన్, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో భాగంగా హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదనపు కమిషనర్ చౌహాన్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా పషియుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా ఉండాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనలను గమనించాలని, కాలేజీ యాజమాన్యాన్ని కూడా విద్యార్థులు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అని, కాలనీ వాసులు కాలనీలో మాదక ద్రవ్యాలు ఎవరన్నా కొనినా వారిని పట్టుకొని పోలీస్ సిబ్బందికి అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఆర్ నగర్ స్టేషన్ సిఐ సైదులకు, అక్షయ ఫౌండేషన్ వారికి, ఏకలవ్య ఫౌండేషన్ వారికి, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియపరిచారు. పోలీస్ ఆఫీసర్, మా డీసీపీ గారు, ఏసీపీ గారు, ఆల్ ఆఫీసర్స్కి, వేదిక మీద ఉన్న ఆల్ ఐపీఎస్ ఆఫీసర్కి, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అక్క చెల్లెలకి, అమ్మ తమ్ముడులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడుతూ నమస్కారం. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత పోలీసుకు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ ఇండియాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది. నంబర్ 1 పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు. ఎంత బాగా పనిచేస్తారు. అలాగే తెలంగాణ డెవలప్ అవుతుంది. ఒక ఇంటిలో అంటే పీస్ లేకుంటే రోజు ఎక్కడ అవుతుంది, డెవలప్మెంట్ ఏం వస్తలేదు.
ఇన్కమ్ తక్కువ ఉండే తర్వాత అవి పీస్ అయితే మంచి పీసుల్లో డెవలప్మెంట్ వస్తుంది. మా స్టేట్ చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. మెయిన్ రీజన్ అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఉన్నారు, మా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తారు. నేను చెప్తలేదు, అంత అదర్ స్టేట్లో ఎవరెవరు తెలంగాణతో వచ్చే నాతో కలుస్తున్నారు. లాస్ట్ 6 months బిఫోర్ డీజీ వచ్చిన పంజాబ్ వచ్చిన తర్వాత మా జైలు పోయిన మా పోలీస్ ఆఫీసర్లు అంటే కలిసిన తర్వాత నాతో మీ మినిస్టర్తో కలిసి అంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఆయన చెప్పినా సార్ నేను మొత్తం ఇండియా పోయి వచ్చినా సార్, మీ తెలంగాణ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో దళిత బంధుపై జిల్లా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో జిల్లా అధికారులు ఆర్టీఓ మంచు నగేష్ మరియు స్పెషల్ ఆఫీసర్ తుమ్మా ప్రసాద్లు దళితవాడలో ఇంటింట సర్వే నిర్వహించి దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి దళిత బంధు పథకం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితులకు ఈ పథకం ఓ వరం లాంటిదని, ఈ దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళిత కుటుంబాలలో వెలుగులు నింపుకోవాలని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వచ్చే 10 లక్షల రూపాయలను సద్వినియోగం చేసుకుని దినదినాభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, వ్యవసాయ శాఖ అధికారిని మరియు గ్రామ సర్పంచ్ స్వరూప లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కొమ్ము కిష్టయ్య, మాజీ ఉప సర్పంచ్ జింక గోపాల్, దయాకర్ రెడ్డి, ఇప్ప రామరెడ్డి, వార్డు సభ్యులు, దళిత మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లాలో నిన్న జిల్లా కలెక్టర్ గారు దళిత బంధు స్కీము అమలు గురించి సమీక్షించారు. అందులో భాగంగా అనంతరం మన పటాంచెరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల వెళ్ళి మండలం అనంతరం గ్రామంలో కూడా మనం 33 బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దళిత బంధు కార్యక్రమాన దళితులు కూడా మొత్తం కూడా వాళ్ళు వికాసం చెందాలి, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి ఒక్క యూనిట్ కూడా కాస్ట్ 10 lakhs చేయడం జరిగింది. ఈ 33 మందిలో కూడా మనం గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా సర్వే చేయడం, వాళ్ళ ఇంటింటికి వాళ్ళు అడగడం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వారి యొక్క మరి అనుభవం కానీ లేదా వారి యొక్క విజ్ఞానం కానీ అవన్నీ కూడా చూసుకొని మరి లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి వాళ్ళు స్కీమ్ ఎన్నుకునే విధంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి 14 మంది మనకు డైరీ గురించి మరి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 5 మాత్రం ట్రాన్స్పోర్టేషను. ఇక్కడ గుమ్మడిదల మండలము ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది, పటాంచెరు కాన్స్టిట్యూషన్ ఉంది. అదేవిధంగా అనంతరం కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు. ఇక్కడ నేల కూడా మొత్తం కూడా సారవంతమైన నేల ఉంది. అందుకోసం ఇక్కడ మనకు పాల ఉత్పత్తి కానీ లేదా కూరగాయల ఉత్పత్తి కానీ లేదా మరి పూల ఉత్పత్తి కానీ కూడా దోహదం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్నుకున్న స్కీమ్ ప్రకారమే వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేసి వాళ్ళకు తోడ్పడుతుంది. శాఖపరమైన అందరూ కూడా ఆఫీసులు రావడం జరిగింది. మన గ్రామంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్, మన గ్రామ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ గారు, కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ గారు, గ్రామ సెక్రటరీ గారు, మరి విలేజ్ ఎల్డర్స్, యూత్ క్లబ్స్ అందరూ కూడా సహకారంతో 33 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ లిస్టు కూడా మనం జిల్లా కలెక్టర్ గారు పంపించేసి అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రిలీజ్ కూడా జరుగుతుంది, గ్రౌండింగ్ అవుతుంది. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. నిన్నటి రోజున బీజేపీ పార్టీ నాయకులు తెరాస పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెరాస నాయకులు. ఈరోజు తెరాస పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు జక్కు సంజు పటేల్ మరియు శివకుమార్, తెరాస పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన జనరల్ సెక్రటరీ, బీజేపీ పార్టీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. నిన్నటి రోజున బీజేపీ పార్టీ నాయకులు తెరాస పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పెన్షన్లు మంజూరు చేయాలని 9/2/2022 రోజున కేటీఆర్ గారు ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన 2 రోజులకు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు పట్టణ బీజేపీ నేతలు బోధన్ మున్సిపాలిటీ ముందు ధర్నా నిర్వహించారు. వారు చేసే ధర్నా పనికిరాని ధర్నా. ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నామని ప్రకటించాక ధర్నా చేయడం సిగ్గుచేటు. వాళ్ళు నేను ధర్నా చేస్తేనే ఇస్తున్నారని చెప్పుకోవడానికి చేశారే తప్ప ప్రజల మీద వీళ్లకు ప్రేమ లేదు. బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు సాగుతున్నా వీళ్ల కండ్లకు కనబడలేదు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని జక్క సంజు పటేల్, తెరాస పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు, మరియు శివకుమార్, తెరాస పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన జనరల్ సెక్రటరీ హెచ్చరించారు. బోధన్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
దివ్యాంగులు మరియు వితంతులు కొత్తవి పోయిన అసెంబ్లీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోధన వచ్చి బోధన్ స్టేజ్ పైన మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే తప్పకుండా కొత్త పెన్షన్లు మరియు 57 సంవత్సరాలు లిమిటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తంలో ఒక్క దుబ్బాకాల హుజూరాబాద్లో కాకుండా ఇంకెక్కడ కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎమ్మెల్యేకి కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు సీఎంతో మాట్లాడతావా, సిఎస్తో మాట్లాడతావా? బోధన్ నియోజకవర్గంలో నూతనంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఎవరైతే వితంతులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి కొత్త పెన్షన్స్ రిలీజ్ అయ్యేటట్టు చూడాలి. ఒక నెల మాత్రం గడువు ఇస్తున్నాం. ఈ నెలలోకి రాకపోతే మార్చి చివరిలో మొత్తం నియోజకవర్గ స్థాయిలో ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఏదైతే మొన్న బోధన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేసినటువంటి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే షకీల్ అన్న గారిపై వార్నింగ్లు బీర్లింగ్లు అని మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి గారు, మీకు మా ఎమ్మెల్యే షకీల్ అన్న గారిపై వార్నింగ్లు ఇచ్చే స్థాయి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఏ విషయంలో అయితే మొన్న ధర్నా చేశారో అది 3 రోజుల కిందటే వచ్చింది. 40 లక్షల మందికి 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం. పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఉన్నది. దీన్ని మీరు చూసుకొని ప్రజలందరూ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదని చెప్పేసి 4 నేసుకొని వచ్చి ధర్నా చేయడం పద్ధతి కాదు. మళ్ళీ మా ఎమ్మెల్యే షకీల్ అన్న గారిపై వార్నింగ్లు బీర్నింగ్లు మాట్లాడడం బాగుండదని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై షకీల్ అన్న. Hey there. Subscribe to my channel. And also press this bell icon. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోరబండ డివిజన్లో పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించిన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.